హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యూట్యూబ్. ఈరోజు ఇన్సర్ట్ ట్యాబ్ గురించి చెప్తాను. ఇన్సర్ట్లో వెళ్ళి న్యూ స్లైడ్, ఇది మనము ఆల్రెడీ హోమ్లో చెప్పుకున్నాం కదా, హోమ్లో చెప్పుకున్నాం. సో నేను ఇక్కడ ఈ స్లైడ్లో ఏదైనా ఒక షేప్ డ్రా చేసుకుంటాను, ట్రయాంగిల్ షేప్ డ్రా చేస్తాను. మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్ళి న్యూ స్లైడ్ అని తీసుకొని దీంట్లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ టైప్ తీసుకోవచ్చు ఇలా. ఓకే, సో ఇవి మనం లేఅవుట్ కావాలంటే ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు కూడా అని చెప్పండి. సో పిక్చర్ ఉంది, తర్వాత స్మార్ట్ ఆర్ట్ ఉంది, 3D మోడల్స్ ఉన్నాయి, వీడియో ఉంది, టేబుల్ ఉంది, చార్ట్ ఉంది కదా. దీనిపైన క్లిక్ చేస్తే ఫ్రమ్ డివైస్ లేదా స్టాక్ ఇమేజెస్ అంటే మనము పవర్ పాయింట్ డెవలపర్ ప్రొవైడ్ చేసిన ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో, పవర్ పాయింట్ డెవలపర్ ప్రొవైడ్ చేసిన ఇమేజెస్ ఏవి ఉన్నాయో అవి తెచ్చుకోవడానికి స్టాక్ ఇమేజెస్. సర్చ్ ఆన్ వెబ్ అంటే ఆన్లైన్లో సెర్చ్ చేసి తెచ్చుకోవడానికి ఇమేజెస్. సో ఫ్రమ్ దిస్ డివైస్ అని క్లిక్ చేసి అనుకోండి, ఈ కంప్యూటర్లో ఉండే పిక్చర్స్ తెచ్చుకోవడానికి నేను సి డ్రైవ్లో, అంటే ఖచ్చితంగా ఇమేజెస్ ఉండే లొకేషన్ నేను చెప్పేది ఇప్పుడు ఖచ్చితంగా ఉంటాయి, ఏ సిస్టంలో అయినా ఖచ్చితంగా ఇమేజెస్ ఉంటాయి. సి డ్రైవ్లో విండోస్ ఓపెన్ చేస్తే దీంట్లో కిందికి వస్తే వెబ్ అని ఉంటారు, వెబ్ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. తర్వాత ఇవన్నీ ఇమేజెస్ ఉండేటివి. నేను 4K అంటున్నాను, వాల్పేపర్ అంటున్నాను, దీంట్లో విండో అంటున్నాను, ఇవి ఉన్నాయి. బ్యాక్ వచ్చేస్తున్నాను, బ్యాక్ 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 అగైన్ స్క్రీన్స్లోకి వెళ్తున్నాను, దీంట్లో ఇవి ఉన్నాయి. సో నేను ఈ స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటాను, ఏదో ఒకటి ఇది తీసుకుంటాను, ఇన్సర్ట్ అంటాను, ఆ ఇమేజ్ వచ్చేస్తారు మనకి. ఓకేనా, అది ఫ్రమ్ దిస్ డివైస్ డిలీట్ అన్నాను దాన్ని, మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్రమ్ దిస్ డివైస్ ఆల్రెడీ ట్రై చేసాం. స్టాక్ ఇమేజెస్ అంటే పవర్ పాయింట్ డెవలపర్ ప్రొవైడ్ చేసిన ఇమేజెస్ ఏమి ఉన్నాయి అవి ఇన్సర్ట్ చేసుకోవడానికి. ఇవన్నీ చాలా ఉన్నాయి, మళ్ళీ వీటిలో కేటగిరీస్ కూడా ఉన్నాయి. ఓకే, సో సరే ఇవి ఐకాన్స్ కట్అవుట్ ఉన్నాయండి. సరే నేనైతే ఇమేజెస్ నుంచి సమ్ ఇమేజ్ ఏదైనా ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ అంటాం, డౌన్లోడ్ అయ్యి ఇన్సర్ట్ అవుతుంది, డౌన్లోడ్ అయ్యి ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, డిలీట్ అంటున్నాను, మళ్ళీ దానిపైన క్లిక్ చేసి మళ్ళీ దానిపైన క్లిక్ చేస్తున్నాను, పిక్చర్ పైనే. ఈసారి సర్చ్ ఆన్ వెబ్ అంటే నెట్లో నుంచి సర్చ్ చేసి తెచ్చుకోవడానికి. సో దీనిలో కూడా కొన్ని కేటగిరీస్ చూపిస్తుంది, ఆన్లైన్ పిక్చర్స్. ఓకే, లేదా ఇక్కడ సర్చ్ చేసుకోవచ్చు, మీరు ఇక్కడ ఉండే కేటగిరీస్ తీసుకోవచ్చు లేదా సర్చ్ చేసుకోవచ్చు. నేను ఏదైనా ఒక ఫేమస్ పర్సనాలిటీ ఇమేజ్ తీసుకుందాం, ఏదైనా ఒక ఫేమస్ పర్సనాలిటీ ఇమేజ్ సర్చ్ చేద్దాం. ఇక్కడ సర్చ్ బింగ్ అనేది కదా, సర్చ్ బింగ్లో ఇక్కడ మనకు ఆ ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇమేజ్ ఇక్కడ అవైలబుల్ ఉండవు ఈ కేటగిరీస్లో. ఓకే, సో మనం ఏదైనా ఫేమస్ పర్సనాలిటీ నేమ్ రాసి ఆ పర్సన్ యొక్క ఇమేజ్ సర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఓకే, ఇక్కడ నుంచి సర్చ్ చేసుకోవచ్చు, ఏదైనా ఫేమస్ చిరంజీవి అంటాం, చిరంజీవి. ఓకే, అలా ఆన్లైన్లో సర్చ్ చేసి ఇస్తుంది. సో ఇవన్నీ చిరంజీవి ఇమేజెసే. అక్కడ ఇక్కడ నాగార్జున రామలింగయ్య, పవన్ కళ్యాణ్ వీళ్ళు ఉన్నారనుకోండి, చిరంజీవి తెలుసు కదా మీకు. సో చిరంజీవి ఇమేజ్, సో ఇది ఆయనది ఓల్డ్ ఇమేజ్, ఇది కావాలి నాకు, సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ అంటాం, డౌన్లోడ్ అయ్యి ఇన్సర్ట్ అవుతుంది. ఓకేనా, సో అలా తీసుకోవచ్చు. క్లిక్ చేయండి, సర్చ్ ఆన్ వెబ్ అనండి. ఇక్కడ ఎవరిది సర్చ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని సర్చ్ చేయండి. ఇక్కడ నుంచి ఏది ఎవరు తీసుకున్నామో, జాకీ చాన్ తీసుకున్నామా, జాకీ చాన్ అంటాం, KEY ఐ థింక్. ఓకే, సరే అట్లా కూడా వచ్చింది. ఈయన ఇమేజ్ కూడా తీసుకోవచ్చు. సో మీరు ఏదైతే తీసుకోవాలనుకుంటారో అది సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ అంటే అది ఇన్సర్ట్ అవుతుంది. నేను తీసుకుంటున్నాను, ఆయన సమ్ స్పీచ్ ఇస్తున్నాడు, దానికి సంబంధించినది ఇన్సర్ట్ చేయమంటున్నాను. సో ఆయన ఇమేజ్ వచ్చేస్తుంది. ఓకేనా, సో మళ్ళీ క్లిక్ చేసి డిలీట్ అంటాం. సో అలా మనము ఏది పిక్చర్స్ ఇక్కడ నుంచి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లేదు నేను స్మార్ట్ ఆర్ట్ డయాగ్రామ్ ఇన్సర్ట్ చేసుకోవాలనుకున్నాను ఇది. ఓకే, సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మార్ట్ ఆర్ట్ డయాగ్రామ్స్ ఉన్నాయి. వాటిలో మీకు ఏ స్మార్ట్ ఆర్ట్ డయాగ్రామ్ కావాలో అది తీసుకోవచ్చు. మీ డిజైన్కి అవసరమయ్యే స్మార్ట్ ఆర్ట్ డయాగ్రామ్ తీసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఓకే, సో నేను సమ్ మెంబర్స్ ఫొటోస్ పెట్టి వాళ్ళ గురించి రాయాలనుకుంటున్నాను, లేదంటే ఏదైనా ఐటమ్స్ పెట్టి ఐటమ్స్ గురించి రాయాలనుకుంటున్నాను. క్లిక్ చేయండి, అంటే ఇది తీసుకుంటాను నేను, ఏంది వర్టికల్ పిక్చర్ లిస్ట్ అంటే వచ్చిందా. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే ఫొటోస్ నేను స్టాక్ ఇమేజెస్ అని తీసుకొని, అంటే పవర్ పాయింట్ డెవలపర్ ప్రొవైడ్ చేసిన పిక్చర్స్ ఇది కదా, ఇందాక చెప్పుకున్నాను. బర్డ్స్ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ అంటున్నాను. సో అబౌట్ దట్ బర్డ్స్, ఈ బర్డ్ ఏం బర్డ్ అనేది రాయించుకోవాలి ఇక్కడ. తర్వాత ఆ బర్డ్స్ గురించి కొన్ని డీటెయిల్స్ రాయొచ్చు మనం ఇలా. తర్వాత మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేసి స్టాక్ ఇమేజెస్ అంటున్నాను. తర్వాత సో ఇక్కడ నుంచి ఏమైనా ఇమేజెస్ తీసుకోవచ్చు, చాలా ఉన్నాయి. ఇది క్లిక్ చేసి ఓకే అంటున్నాను. నేను ఇక్కడ యూనిటీ గురించి రాయొచ్చు. ఓకే, యూనిటీ లేదా అండర్స్టాండింగ్ గురించి రాయొచ్చు మనం. తర్వాత మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తాను, ఇక్కడ క్లిక్ చేసి స్టాక్ ఇమేజెస్ అంటున్నాను. ఓకే, ఇక్కడ ఫ్రెండ్షిప్ అని పెట్టి
ఇక్కడ అబౌట్ ఫ్రెండ్షిప్ ఏదైనా రాయొచ్చు మనం. ఇలా లిస్ట్ డయాగ్రామ్ అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు మనం. ఓకేనా, ఇక్కడ టైటిల్ రాస్తాం. ఓకే, అలా పెట్టినాం. రైట్, అది. సో మనము లేఅవుట్ తీసుకొని అలా తీసుకోవచ్చు. నేను ఇప్పుడు దీనికి డూప్లికేట్ తీసుకోవాలనుకున్నాను. అంటే ఇంకొన్ని టాపిక్స్ రాయాలి, బాల్స్ రాశాను, యూనిటీ గురించి రాశాను, ఫ్రెండ్షిప్ రాశాను, ఇంకొన్ని ఉన్నాయి నాకు రాయాల్సినవి అనుకున్నప్పుడు వేరే స్లైడ్లో రాయాలనుకున్నప్పుడు డూప్లికేట్ స్లైడ్ తీసుకుంటాను. తీసుకునేది వస్తుంది. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి నేను డిలీట్ అంటున్నాను. ఇమేజ్ డిలీట్ అయిందా? మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి మనం ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, ఫ్లవర్స్ గురించి రాస్తాను. ఓకే, ఫ్లవర్స్ గురించి రాస్తాను. ఇక్కడ క్లిక్ చేసి డిలీట్ అంటున్నాను. మళ్ళీ అక్కడ క్లిక్ చేస్తే ఇమేజ్ యాడ్ చేసుకోవడానికి స్పేస్ ఇస్తుంది. టైం గురించి రాస్తాను నేను. ఓకే, టైం. సో టైం గురించి రాయొచ్చు. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి డిలీట్. దానిపైన క్లిక్ చేసి స్టాక్ ఇమేజెస్. ఈ స్టాక్ ఇమేజెస్ కానీ వెబ్ ఇమేజెస్ కానీ కావాలనుకుంటే ఖచ్చితంగా మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి మీ కంప్యూటర్కి. ఓకే, వితౌట్ ఇంటర్నెట్ కనెక్షన్ అవి తీసుకోవడానికి కుదరదు మీకు. యోగా గురించి రాద్దామా? సరే, ఇక్కడ మ్యాగ్నిఫైర్ గురించి చెప్దాం. మ్యాగ్నిఫైర్ కదా, మ్యాగ్నిఫైర్ గురించి రాస్తాం. ఇలా. ఓకే, సో నేను ఈ స్లైడ్కి డూప్లికేట్ స్లైడ్ తీసుకొని దాంట్లో మోడిఫికేషన్ చేశాను మళ్ళీ. ఓకేనా, రైట్. తర్వాత దీంట్లో వెళ్ళి స్లైడ్స్ ఫ్రమ్ అవుట్లైన్ అంటాను. వేరే ఫైల్లో ఉండే డేటాని ఇక్కడ స్లైడ్స్ లాగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు మనం. వేరే ఫైల్స్లో ఉండే డేటాని ఇక్కడ స్లైడ్స్ లాగా, నేను ఎగ్జాంపుల్ 1 తీసుకొని ఇన్సర్ట్ అంటాను. దాంట్లో ఏం డేటా ఉంటే అది ఇలా మనకు స్లైడ్స్ లాగా ఇన్సర్ట్ అవుతుంది. చూడండి, వాటిలో ఉండే పారాగ్రాఫ్స్, ఒక్కో పారాగ్రాఫ్ ఒక స్లైడ్ లాగా వచ్చింది. నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ స్లైడ్స్ క్రియేట్ అయినాయి మనకి. అంటూ అంటున్నాను. ఓకే, అది రీయూజ్ స్లైడ్స్ అంట. అంటే వేరే పవర్ పాయింట్ ఫైల్లో ఉండే స్లైడ్స్ దీంట్లో తెచ్చుకోవచ్చు. క్లిక్ చేయండి, ఇక్కడ బ్రౌజర్ అండి, బ్రౌజ్ అని వేరే ఇంకేదైనా పవర్ పాయింట్ ఫైల్ సెలెక్ట్ చేసుకో. సో ఏదో ఎక్స్ప్లెనేషన్ ఉంది కదా, ఓపెన్ అంటాం. దాంట్లో స్లైడ్స్ ఏమైనా లిస్ట్ వస్తుంది. జస్ట్ క్లిక్ చేస్తే అది ఇన్సర్ట్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఇన్సర్ట్ అవుతాయి. ఓకేనా, సో ఇది ఇన్సర్ట్ చేసుకున్నాం, ఇది ఇన్సర్ట్ చేసుకున్నాం. ఓకేనా, సో అలా రీయూజ్ స్లైడ్స్, రీయూజ్ స్లైడ్స్, బ్రౌజ్. నేను పవర్ పాయింట్ 12:1 ఓపెన్, దాంట్లో ఉండే లిస్ట్ వస్తుంది. క్లిక్ చేస్తే అది ఇన్సర్ట్ అవుతుంది. ఓకేనా, సో అది న్యూ స్లైడ్లో ఉండే ఆప్షన్స్. తర్వాత నేను ఇది న్యూ స్లైడ్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనము దీంట్లో 3D మోడల్స్ ఉంది, ఇంకా ఆప్షన్స్ కదా 3D మోడల్స్. అది క్లిక్ చేస్తే 3D మోడల్స్ చూపిస్తుంది, వాటిని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు మనం. కెమిస్ట్రీ రిలేటెడ్ అది ఇక్కడ డౌన్లోడ్ ఇన్సర్ట్ అవుతుంది. దీనిపైన క్లిక్ చేసి మనం రొటేట్ చేసుకోవచ్చు. 3D ఆబ్జెక్ట్ కావాలి, క్లిక్ చేసి డిలీట్ అంటాను. అక్కడ 3D ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇన్సర్ట్ వీడియో అంటాం. ఏమైనా వీడియోస్ ఉంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు మనం. నేను డెస్క్టాప్కి వెళ్తున్నాను, డెస్క్టాప్కి వెళ్తే ఇవి ఉన్నాయి, మై షో 1 2 3 ఇవి ఉన్నాయి. సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ అంటాను. ఆ వీడియో దీనికి వచ్చేస్తుంది. చూడండి, ప్లే అన్నాను నేను, ఇక్కడ ప్లే కంట్రోల్స్ అన్నాను దీన్ని. సో మీకు అది ప్లే అవుతుంది. యాక్చువల్గా పవర్ పాయింటే దాన్ని వీడియోలాగా ఎక్స్పోర్ట్ చేసేది, వీడియోలాగా ఎక్స్పోర్ట్ చేసేది. సైడ్ క్లిక్ చేస్తాను. సో అలా వీడియోస్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ దానిపైన క్లిక్ చేసి డిలీట్ అంటున్నాను. అలాగే టేబుల్ ఇన్సర్ట్ చేసుకోవడం. టేబుల్ మనకు ఇన్సర్ట్లో టేబుల్ ఆప్షన్ వస్తుంది. ఓకే, నేను 5 కాలమ్స్ 10 రోస్ అంటున్నాను. 5 కాలమ్స్ 10 రోస్తో మనకు టేబుల్ ఇన్సర్ట్ అవుతుంది. టేబుల్ కాలం విడ్త్, కాలం విడ్త్ ఏదైతే ఉందో ఆ కాలమ్స్ విడ్త్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా మనం. ఓకే, సో వాటిలో మనం డేటా ఏదైనా రాసేదంటే రాసుకోవచ్చు. తర్వాత డిజిగ్నేషన్, తర్వాత డిపార్ట్మెంట్, తర్వాత శాలరీ అన్నా. ఓకే, సో ఇక్కడ సీరియల్ నెంబర్ 1, తర్వాత సురేంద్ర బాబు అంటున్నాను. తర్వాత డిజిగ్నేషన్, క్లర్క్, డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, శాలరీ. ఇలా మిగతా డీటెయిల్స్, మెంబర్స్ డీటెయిల్స్ కూడా కింద రాసుకోవచ్చు. ట్యాబ్ కొడితే మనం నెక్స్ట్ చూస్తాం. 2 టైప్ చేసి మళ్ళీ ట్యాబ్ కొడితే నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. అట్లా మిగతా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఎంప్లాయీస్ వాళ్ళ డీటెయిల్స్ మొత్తం రాసుకోవచ్చు మనం అక్కడ టేబుల్. అర్థమైందా? సరే, మళ్ళీ టేబుల్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ అంటాం. దాని తర్వాత మనకి చార్ట్ ఉంది. చార్ట్ పైన క్లిక్ చేస్తే చార్ట్ టైప్ చూపిస్తుంది. నేను 3D చార్ట్ తీసుకుంటాను. కాలం చార్ట్లోనే, కాలం చార్ట్లో 3D చార్ట్ తీసుకొని ఓకే అంటాను.
సో చార్ట్ ఇన్సర్ట్ అవుతుంది, దాంతోపాటు డేటా షీట్ వస్తుంది. ఓకే, డేటా షీట్లో మనం వాల్యూస్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్ బార్స్ కూడా మారుతాయి. ఇక్కడ మనం చూడండి, ఈ లాస్ట్ 500 చేంజ్ అయిందా అట్లా. ఒకవేళ మనము దీంట్లో చేంజెస్ చేయాలనుకుంటే దీంట్లో చేంజెస్ చేయొచ్చు. ఓకేనా, అట్లా. ఇది డేటా షీట్ అంటాము, డేటా షీట్. ఇది చార్ట్కి సంబంధించిన డేటా షీట్ వస్తుంది. సరే, దీన్ని క్లోజ్ చేయొచ్చు, మనం చార్ట్ ఒకటి మిగిలిపోతాం మనకి. ఓకేనా, సెలెక్ట్ చేసుకొని దాన్ని ఎడ్జ్ పైన క్లిక్ చేసి డిలీట్ అన్నారు. సో ఈ చార్ట్స్ ఇన్సర్ట్ చేసుకోండి. లేదు దీంట్లోనే టెక్స్ట్ కూడా రాయాలంటే రాయొచ్చు. ఓకేనా, ఇక్కడ టైటిల్ రాసుకోవచ్చు, టైటిల్ బాక్స్ ఆల్రెడీ ఉంది. సో అది ఇన్సర్ట్లో న్యూ స్లైడ్కి సంబంధించి నేను బ్లాంక్ తీసుకుంటాను ఇప్పుడు మళ్ళీ. సో ఎక్కడ వస్తుంది, 4th స్లైడ్ తర్వాత వస్తుంది. ఏ స్లైడ్లో ఉంటే ఆ స్లైడ్ తర్వాత వస్తుంది. ఓకే, టేబుల్ ఇక్కడ కూడా ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. సో 4 కాలమ్స్ అంటున్నాను, అలాగే 8 rows తీసుకుంటాను, 6 rows అంటున్నాను. టేబుల్ ఇన్సర్ట్ అవుతుంది. ఇందాక చెప్పుకున్నట్టు వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏదైనా రాసుకుంటే రాసుకోవచ్చు. మళ్ళీ హోమ్లో వెళ్ళి మళ్ళీ న్యూ స్లైడ్ అంటాను, బ్లాంకే తీసుకుంటాను. దీంట్లో ఇన్సర్ట్ టేబుల్ అంటే మనకు నెంబర్ ఆఫ్ కాలమ్స్ రోస్ అడుగుతుంది. నాకు అడిగినట్టు నేను 15 rows 5 కాలమ్స్ అంటాను. 15 rows 5 కాలమ్స్ టేబుల్ ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, తర్వాత మళ్ళీ ఇన్సర్ట్లో న్యూ బ్లాంక్ స్లైడ్. తర్వాత డ్రా టేబుల్, మనం ఓన్గా టేబుల్ డ్రా చేసుకోవడానికి, ఇలా. ఓకే, ఇది టేబుల్ అవుట్లైన్ డ్రా చేశాను. ఇన్సైడ్ లైన్స్ డ్రా చేయాలంటే ఇక్కడ టేబుల్ డిజైన్స్లో ఉంటుంది, క్లిక్ చేయండి, డ్రా టేబుల్ అని తీసుకోండి, రోస్ డ్రా చేసుకోవచ్చు ఇలా మీరు. ఇక్కడ దీని దగ్గర నుంచి చేయట్లా, మధ్య నుంచి చేస్తున్నాను. లాస్ట్ వరకు మూవ్ చేస్తే ఆటోమేటిక్గా స్ట్రైట్కి వచ్చేస్తుంది. ఓకే, మీరు స్ట్రైట్గా ట్రై చేయాల్సిన అవసరం లేదు, స్ట్రైట్గా గీయడానికి ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అలాగే వర్టికల్గా కూడా డ్రా చేయడం. సరే, దీనిలో క్లిక్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు అలా సైడ్ క్లిక్ చేస్తే టూల్ వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం రాసుకోవచ్చు. ఓకేనా, సరే 7th స్లైడ్ తర్వాత మళ్ళీ ఇంకో స్లైడ్ తీసుకుంటాం, బ్లాంక్ స్లైడ్. డ్రా టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్సెల్ స్ప్రెడ్షీట్. దీనివల్ల యూజ్ ఏంటంటే ఎక్సెల్ స్ప్రెడ్షీట్ ఇన్సర్ట్ చేసుకోవడం వల్ల మనం ఎక్సెల్లో చేసుకునే వర్క్స్ అన్నీ చేసుకోవచ్చు. అంటే క్యాలిక్యులేషన్స్ కానీ, లేదంటే టేబుల్ డిజైనింగ్ కానీ, లేదంటే చార్ట్స్ ఇన్సర్ట్ చేయడం కానీ, అవన్నీ ఎక్సెల్లో చేసేవి ఇక్కడ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఎక్సెల్ స్ప్రెడ్షీట్ అంటారు. సో స్ప్రెడ్షీట్ ఇన్సర్ట్, దీన్ని పెంచుకోవచ్చు సైజు. ఇట్లా సైడ్ క్లిక్ అయిపోయింది, అది మౌస్ ప్రాబ్లం వల్ల. నేను డబుల్ క్లిక్ చేస్తున్నాను, మళ్ళీ ఎడిటింగ్ అలౌ చేస్తాను. ఇక్కడ ఆప్షన్స్ అన్ని ఎక్సెల్ ఆప్షన్స్ వస్తాయి. సైడ్ క్లిక్ చేసినప్పుడు మళ్ళీ పవర్ పాయింట్కి వచ్చేస్తాను. ఓకే, ఇక్కడ మనం ఏదైనా రాసి ఉంటే రాసుకోవచ్చు. సీరియల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, తర్వాత సబ్జెక్ట్ 1 marks, సబ్ 2, సబ్ 3, అలాగే టోటల్, యావరేజ్ అంటాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని కూడా ఇంక్రీజ్ చేసి డివైడ్ అవుతుంది కదా ఏకి బీకి మధ్యలో, దాన్ని యూజ్ చేసి తగ్గించుకోవచ్చు. ఇక్కడ వర్టికల్ లైన్ ఉందా, ఈ వర్టికల్ లైన్ పైన క్లిక్ చేసి ఇంక్రీజ్ చేయడానికి డిక్రీజ్ చేయడానికి కుదరదు. ఖచ్చితంగా ఈ కాలం డివైడ్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి పట్టుకొని పెంచుకొని తగ్గించుకోవచ్చు. అది ఏ కాలం అయినా కూడా ఇట్లా. ఓకేనా, ఇప్పుడు నాకు యావరేజ్ వరకే కావాలి కాబట్టి దీన్ని తగ్గిస్తాను. ఇప్పుడు దీన్ని తగ్గిస్తా ఇక్కడ. ఓకే, ఇక్కడ మనం రాసుకోవచ్చు. నవ్య అంటున్నాను, ఇలా టోటల్ మార్క్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అని లెఫ్ట్ యారో చేసి షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేస్తాను. ఓకే, ఈక్వల్ టు యావరేజ్, AVERAGE, యావరేజ్. తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేసి లెఫ్ట్ యారో ఇవరకు తెచ్చి షిఫ్ట్ పట్టుకొని మళ్ళీ లెఫ్ట్ యారో కొట్టి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేస్తాను. ఓకే, సో అలా యావరేజ్ మార్క్స్ వస్తాయి మనకి. ఇక్కడ నేను 73 అంటున్నాను. ఓకే, అలా. సో అలా మనము రవీంద్ర, కంట్రోల్ డి, ఓకే, థర్డ్ విద్య, కంట్రోల్ డి, అలా. ఓకే, అది నెగిటివ్ నెంబర్స్ వచ్చాయి, అది సరే, నో ప్రాబ్లం. సో దానికి మళ్ళీ టేబుల్ కూడా బార్డర్స్ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు బార్డర్స్ యాడ్ చేసిన తర్వాత దీన్ని తగ్గిస్తున్నాం, సైడ్ క్లిక్ చేసి అది ఓకేనా.
అది ఎక్సెల్. దీన్ని మళ్ళీ మాడిఫై చేయాలంటే డబుల్ క్లిక్ చేయండి, మాడిఫై చేసుకోవచ్చు. సైడ్ క్లిక్ చేస్తే మళ్ళీ పవర్ పాయింట్లోకి వచ్చేస్తాం. సో అది టేబుల్లో ఎక్సెల్ స్ప్రెడ్షీట్. ఓకేనా. మళ్ళీ న్యూ స్లైడ్ తీసుకుంటాను, బ్లాంక్ స్లైడ్. ఓకే. దీంట్లో పిక్చర్లోకి వెళ్ళి ఇందాక చూసాం కదా, దిస్ డివైస్ స్టాక్ ఆన్లైన్. ఓకే, ఆన్లైన్ పిక్చర్స్ అంటాను. నెట్ కనెక్షన్ ఉంటే మనం ఆన్లైన్లో నుంచి దీని నుంచి ఏదైనా ఒక కేటగిరీ. సో నేను డాగ్స్ తీసుకుంటాను, డాగ్ అన్ని డాగ్స్ చూపిస్తుంది మనకి. ఓకే. సో దాంట్లో మీకు కావాల్సిన డాగ్ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ అనండి. ఆ డాగ్ ఇమేజ్ డౌన్లోడ్ అయ్యి ఇన్సర్ట్ అవుతుంది. ఓకేనా. తర్వాత ఇన్సర్ట్లో వెళ్ళి మళ్ళీ న్యూ స్లైడ్, బ్లాంక్ స్లైడ్ తీసుకుంటాను. ఈసారి స్క్రీన్ షాట్ అంట. ఇప్పుడు ప్రజెంట్గా ఏదైతే స్క్రీన్ పైన విండో ఉందో దాని వెనకాల ఉండే ఏదైనా మనం స్క్రీన్ షాట్ లాగా క్యాప్చర్ చేసుకోవచ్చు దీన్ని యూజ్ చేసి. మొత్తం వస్తుందంట, లేదా స్క్రీన్ క్లిప్పింగ్ కావాలి. నేను ఇదంతా ఏరియా సెలెక్ట్ చేసుకుంటాను, నాకు ఇక్కడ వరకు కావాలి. అది మాత్రమే మనకు ఒక క్లిప్ లాగా, ఇమేజ్ క్లిప్ లాగా వచ్చేస్తుంది స్క్రీన్ షాట్ తీసుకోవడం. ఓకేనా. తర్వాత మళ్ళీ ఇన్సర్ట్లో వెళ్ళి న్యూలో బ్లాంక్ తీసుకుంటాను. ఓకే, బ్లాంక్. నెక్స్ట్ ఫోటో ఆల్బమ్. ఫోటో ఆల్బమ్కి బ్లాంక్ తీసుకోవాల్సిన అవసరం, ఎందుకంటే ఫోటో ఆల్బమ్ అనేది సపరేట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ క్రియేట్ అవుతుంది. దీని కూడా రాదు ఫోటో ఆల్బమ్. చూడండి, ఫోటో ఆల్బమ్లోకి వెళ్ళి న్యూ ఫోటో ఆల్బమ్ అని తీసుకుంటాను. న్యూ ఫోటో ఆల్బమ్ అని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఫైల్ ఆర్ డిస్క్, అంటే మనకు ఇమేజెస్ ఏ ఫోల్డర్లో ఉన్నాయో ఆ ఫోల్డర్ దగ్గరికి వెళ్తాం, అక్కడ నుంచి తీసుకోవాలి. ఫైల్ ఆర్ డిస్క్ అనండి. దీంట్లో ఎక్కడ సి డ్రైవ్లో, విండోస్లో, వెబ్లో వచ్చాయి కదా స్క్రీన్స్. సో నేను ఈ 6 ఉన్నాయి, 6 సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ అంటున్నాను. ఆ 6 ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి 6 స్లైడ్స్తో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్, న్యూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ క్రియేట్ అవుతుంది. దాంతోపాటు ఒక స్లైడ్, టైటిల్ స్లైడ్ కూడా వస్తుంది. చూడండి, అంటే మొత్తం 7 స్లైడ్స్ వస్తాయి. ఒక టైటిల్ స్లైడ్, మిగతా ఈ ఇమేజెస్ సంబంధించిన స్లైడ్స్, ఒక ఇమేజ్ ఒక స్లైడ్లో వచ్చేస్తుంది. ఇన్సర్ట్ అనండి. సరే, ఇక్కడ మనం మాడిఫై చేసుకుంటే చేసుకోవచ్చు ఇమేజెస్ని. సో రొటేట్ చేసుకోవచ్చు, లేదా కాంట్రాస్ట్, బ్రైట్నెస్ పెంచడం, తగ్గించడం అలాంటివి చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఓకే. సో అలా చేసుకోవచ్చు. అలాగే థీమ్ స్టైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కొంచెం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ థీమ్స్ ఉంటే. తర్వాత ఇమేజెస్ ఎట్లా ఉండాలి, ఫిట్ టు స్లైడ్ అంట. మనం తీసుకున్న ఇమేజెస్ స్లైడ్కి ఫిట్ అయిపోవాలి. క్రియేట్ అంటాం, సపరేట్ ఆల్బమ్ క్రియేట్ అవుతుంది. చూడండి, సపరేట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ క్రియేట్ అయ్యింది వీటితో. ఓకేనా, అలా. ఓకే. సో అది ఇన్సర్ట్లో ఫోటో ఆల్బమ్. తర్వాత నేను దాని నుంచి మళ్ళీ దీంట్లోకి వచ్చాను, షేప్స్ ఇన్సర్ట్ చేసుకోవాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. అలా షేప్స్ తీసుకోవచ్చు. ఇన్సర్ట్లో వెళ్ళి షేప్స్. ఓకేనా, వీటిని రీసైజ్ చేసుకోవచ్చు. సో ఈ ఎల్లో డాట్ యూజ్ చేసి దాన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు, షేప్ అడ్జస్ట్మెంట్స్. ఓకే. సో అలా అన్ని షేప్స్ దీనికి రాదు, చూడండి ఎల్లోది. ఓకే, అన్ని షేప్స్కి రావు, కొన్ని షేప్స్ మాత్రం వస్తాయి. అంటే అడ్జస్ట్మెంట్స్ అవసరం ఉండే వాటన్నిటికీ ఆ టైప్ ఆఫ్ అది వస్తుంది, నోడ్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇది ఉంది, దీనికి కూడా రాలేదు. దీంట్లో కాల్అవుట్స్ ఉంటాయి, ఇన్సర్ట్ షేప్స్లో కాల్అవుట్స్ ఉంటాయి. దీనికి వచ్చి చూడండి, చూసారా ఎప్పుడైనా ఇట్లాంటివి కదా. ఏమైనా కార్టూన్ లాంటివి తీసినప్పుడు వాటి డైలాగ్స్ దీనిలో రాస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన డైలాగ్స్ దీనిలో రాస్తున్నారు. అంటే కార్టూన్ వాటికి అని కాదు, ఏదైనా ఒక పర్సన్ ఇమేజ్ ఉందంటే దాంట్లో ఒకవేళ ఇలాంటి డైలాగ్ ఏదైనా పెట్టాలని పెట్టుకున్నాను, కాల్అవుట్ యూజ్ చేసి. ఓకేనా. అది షేప్స్. తర్వాత ఐకాన్స్ ఇన్సర్ట్ చేయండి. ఐకాన్స్ ఇన్సర్ట్ చేయండి, క్లిక్ చేయండి. సో ఇలా మీకు ఐకాన్స్ చూపిస్తుంది. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐకాన్స్ ఉన్నాయి కదా. మ్యాప్ మ్యాప్ తీసుకోవాలనుకుంటున్నాను నేను. మ్యాప్. ఓకే, ఇన్సర్ట్లో ఐకాన్ తీసుకోండి. ఈసారి కంప్యూటర్ బొమ్మ తీసుకుందాం, ఉంటే ఇక్కడ ఉంది. ఓకేనా, ఇలా. సో మళ్ళీ మనం వీడి కలర్స్ కూడా ఫిల్ చేయొచ్చు, షేప్ ఫిల్లింగ్ లాగా. ఓకే, ఎక్కడ ఉన్నాయి, హోమ్లో ఉన్నాయి మనకి. ఓకే, ఇన్సర్ట్లో ఐకాన్స్ అని మనకు 3D మోడల్స్ ఆప్షన్ ఇక్కడ కూడా ఉంది. దిస్ డివైస్ అంటే ఈ కంప్యూటర్లో ఉంటే తీసుకోవడానికి, లేదా పవర్ పాయింట్ డెవలపర్ ప్రొవైడ్ చేసి తీసుకోవాలంటే ఇది వాడుకుంటాను. ఏది స్టాక్ 3D మోడల్స్. వీటిలో కేటగిరీస్ ఉన్నాయి. నేను ఇక్కడ యానిమల్స్ తీసుకుంటాను, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. నేను డైనోసార్ తీసుకుంటాను. ఓకే, ఇన్సర్ట్, డౌన్లోడ్ అయ్యి ఇన్సర్ట్ అవుతుంది. ఓకే.
రొటేట్ దాన్ని రొటేట్ చేయొచ్చు. ఓకే, సో అలా 3D మోడల్స్ మనం ఇన్సర్ట్ చేసుకోవడానికి 3D మోడల్స్ యూజ్ అవుతుంది. సో డిఫరెంట్ కేటగిరీస్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 3D మోడల్స్ ఇన్సర్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఏదో రన్నింగ్లో ఉన్నది యానిమేట్గా రెండు సెలెక్ట్ చేసుకున్నప్పుడు రెండు చేంజ్ కావాలి, రెండు లిక్విడ్ పెట్టాం కావాలి. టాటాయిస్. ఓకే, అలా 3D మోడల్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. పైకి జంప్ అయిన వెళ్ళడానికి ఇలా చూపించవచ్చు. ఓకే, సో 3D మోడల్స్ అలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్ 3D మోడల్స్. అలాగే నెక్స్ట్ నేను న్యూ బ్లాంక్ స్లైడ్ తీసుకుంటాను. దీంట్లో స్మార్ట్ ఆర్ట్ డయాగ్రామ్ ఉన్నాను. స్మార్ట్ ఆర్ట్ డయాగ్రామ్ ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ. నేను ఈసారి సైకిల్ డయాగ్రామ్ తీసుకుంటాను. ఏదైనా సైక్లింగ్ ప్రాసెస్ చెప్పేటప్పుడు దీన్ని వాడుకోవచ్చు. సైకిల్ డయాగ్రామ్స్ వాడుకోవచ్చు సైక్లింగ్ ప్రాసెస్ చెప్పేటప్పుడు. చూడండి యారోస్ ఉన్నాయా, ఇక్కడ స్టెప్ 1 స్టార్ట్ అవుతుంది అనుకున్నాం. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5, మళ్ళీ స్టెప్ 1. ఓకే, అట్లా అర్థమైనా? సో వాటికి స్టైల్స్ కూడా ఉంటాయి, నెంబర్ ఆఫ్ స్టైల్స్ అవి కూడా అప్లై చేసుకోవచ్చు. వాటిలో కలర్స్ కూడా వస్తాయి. మళ్ళీ ఇన్సర్ట్లో వెళ్ళి న్యూ స్లైడ్ బ్లాంక్ అంటాను. తర్వాత చార్ట్ అంటాను. చార్ట్. సో మనం ఇందాక ఇవి కూడా ట్రై చేసాం చార్ట్స్ కూడా కదా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ మనం తీసుకోవడానికి ఇక్కడ స్కాటర్ టైప్ చార్ట్ అంటాం. దీంట్లో కూడా వాల్యూస్ మనం మార్చితే అవి ఆటోమేటిక్గా దాన్ని బట్టి బబుల్స్ చేంజ్ అవుతాయి. ఓకే, సో మళ్ళీ ఇన్సర్ట్లో వెళ్ళి న్యూ బ్లాంక్ చార్ట్. తర్వాత నేను ఓ స్లైడ్ తీసుకొని ఈ స్లైడ్లో ఉన్నాను. జూమ్లోకి వెళ్ళి నేను సమరీ జూమ్ అంటే ఇలా వస్తుంది. మనం ఏదైనా ఒక స్లైడ్ సెలెక్ట్ చేసుకుంటే జూమ్లోకి వెళ్ళి సమరీ జూమ్ తీసుకొని నేను ఏదైనా ఒక స్లైడ్ తీసుకుంటాను. కాపీ ఉండేది తీసుకుంటాను. ఆ స్లైడ్ మన దీనిలో ఒక ఆబ్జెక్ట్ లాగా వచ్చేస్తుంది. ఆ స్లైడ్ దీంట్లో ఒక ఆబ్జెక్ట్ లాగా వచ్చేస్తుంది. దీనికి సపరేట్ సెక్షన్స్ కూడా క్రియేట్ అయ్యాయి. ఓకేనా? సరే, ఇది ఇప్పుడు ఆబ్జెక్ట్ లాగా వచ్చింది. ఓకేనా? జూమ్లో తర్వాత సెక్షన్ జూమ్ అని ఏదైనా సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ సెక్షన్ ఐటమ్స్ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇది మనం ఏ స్లైడ్ తీసుకుంటే ఆ స్లైడ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు డూప్లికేట్ క్రియేట్ అయ్యింది. ఓకేనా? మళ్ళీ న్యూ బ్లాంక్ అంటాను. సో జూమ్ ఆప్షన్స్ అవి ఆ స్లైడ్లో ఈ స్లైడ్లో మళ్ళీ ఇది ఒక ఆబ్జెక్ట్ లాగా వచ్చింది. మళ్ళీ న్యూ స్లైడ్ తీసుకొని బ్లాంక్ అంటాను. ఓకే, బ్లాంక్ స్లైడ్. ఇక్కడ లింక్స్ క్రియేట్ చేద్దాం. లింక్స్ మీరు ఏదైనా టెక్స్ట్కు లింక్ ఇవ్వచ్చు, లేదా ఆబ్జెక్ట్ షేప్ ఆబ్జెక్ట్ కావచ్చు, పిక్చర్ ఆబ్జెక్ట్ కావచ్చు, దేనికైనా లింక్ ఇచ్చుకోవచ్చు. నేను టెక్స్ట్ బాక్స్ తీసుకుంటాను. ఇన్సర్ట్లోనే టెక్స్ట్ బాక్స్ తీసుకొని టెక్స్ట్ బాక్స్ డ్రా చేస్తాను. క్రియేట్ రైట్ క్లిక్ చేసి దాన్ని కరెక్ట్ చేస్తాను. టు క్రియేట్ ఏ లింక్ టు అనదర్ డాక్యుమెంట్ అంటాను. ఇది తీసుకున్నాను. ఇక్కడ టెక్స్ట్ బాక్స్ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్లో వెళ్తున్నాను. లింక్స్ అంటాను. లింక్స్ ఇక్కడ కొన్ని ఫైల్స్ ఉన్నాయి. నేను మైక్రోసాఫ్ట్ వర్డ్ ఫైల్ ఉంది, అది తీసుకొని ఓకే అంటాను. ఇప్పుడు దానికి లింక్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఏం చేయాలంటే కంట్రోల్ క్లిక్ టు ఫాలో ద లింక్. కంట్రోల్ బటన్ క్లిక్ చేస్తే దాని మీద ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఎస్ అంటారా, ఓపెన్ చేయమంటారా, ఓపెన్ అయిందా వర్డ్ ఫైల్, అట్లా లింక్ పెట్టేయచ్చు. సో అనదర్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ లింక్ అంటారా. ఈసారి పవర్ పాయింట్ హోమ్ అనే వీడియో ఫైల్ లింక్ పెడుతున్నా. వీడియో ఫైల్ అది. ఇప్పుడు కంట్రోల్ బటన్ దానిపైన క్లిక్ చేస్తే ఆ వీడియో ఫైల్ ఓపెన్ అవుతుంది. ఎస్ అన్నా, ఓపెన్ చేయమంటారా, అయిందా. సో అలా మనము వేరే ఫైల్స్ లింక్ పెట్టేయచ్చు. అలాగే షేప్స్ కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ షేప్స్ తీసుకుంటే లేదా పిక్చర్స్ తీసుకుంటే. ఓకే, షేప్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా, దీంట్లో ట్రై చేద్దాం.
ఈ షేప్ సెలెక్ట్ చేసుకొని లింక్ అంటున్నాను. ఏదైనా ఫైల్ లింక్ క్రియేట్ చేయొచ్చు మనం. సో ఇక్కడ ప్రజెంటేషన్ 1 2 3 అని తీసుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు దీనికి లింక్ రావట్లా. ఎప్పుడు వస్తుంది అంటే స్లైడ్ షో అన్నప్పుడు వస్తుంది. స్లైడ్ షో. ఓకే. స్లైడ్ షో అన్నప్పుడు ఆ లింక్ తీసుకోవడానికి వస్తుంది మనకి. రైట్. దీనిపైన క్లిక్ చేయండి, స్లైడ్ షో వస్తుంది. ఇప్పుడు క్లిక్ చేస్తే ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. PowerPoint ఫైల్ అది కూడా ఎస్కేప్ అగైన్. ఓకేనా? అలా లింక్ పెట్టుకోవచ్చు. పిక్చర్ ఐటమ్స్ కూడా లింక్ పెట్టేయచ్చు. అంటే ఇలా తీసుకున్న వాటికి కాకుండా ఇండివిజువల్ పిక్చర్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇది ఉంది, దీన్ని కూడా లింక్ పెట్టేయచ్చు. వేరే ఫైల్తో లింక్ పెట్టేయచ్చు. ఓకేనా? నేను వేరే లొకేషన్ ట్రై చేద్దాం. దీంట్లో ఉండే ఫ్యాకల్టీ అటెండెన్స్ అనేది ఏంటంటే క్లాస్ 6 అని తీసుకున్నాం. ఓల్డ్ ఫైల్ ఇది. ఓకే అంటారా. ఇప్పుడు మళ్ళీ స్లైడ్ షో అండి. దీనిపైన క్లిక్ చేస్తే ఎస్ అంటే ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఎంఎస్ వర్డ్ ఫైల్ ఇది. ఓకే. సరే క్లోజ్ చేస్తున్నాం. ఎస్కేప్. అట్లా లింక్స్ పెట్టుకోవచ్చు. రైట్. తర్వాత నేను ఈ స్లైడ్ తీసుకుంటున్నాను. తీసుకొని షేప్స్లోకి వెళ్తున్నాను. షేప్స్లో మనకు యాక్షన్ బటన్స్ వస్తాయి. యాక్షన్ బటన్స్. ఇది నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళడానికి, అంటే థర్డ్ స్లైడ్కి వెళ్ళిపోతుంది. హైపర్ లింక్ టు నెక్స్ట్ స్లైడ్. ఇది దీనిపైన క్లిక్ చేస్తే సెకండ్ స్లైడ్లో దీనిపైన క్లిక్ చేస్తే థర్డ్ స్లైడ్కి వెళ్తుంది. ఓకే అంటున్నాను. సో దాంట్లోనే షేప్స్లోనే ప్రీవియస్ స్లైడ్కి వెళ్ళడానికి ఇంకో బటన్ ఉంది, హైపర్ లింక్ టు ప్రీవియస్ స్లైడ్. ఓకేనా? అలాగే మళ్ళీ ఇన్సర్ట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ షేప్ ఫార్మాట్లోనే ఉంటాయి నాకు ఆప్షన్స్ అవి. ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి లాస్ట్ స్లైడ్కి వెళ్ళాలి మూవ్ అవ్వడానికి. అంటే ఎన్నో స్లైడ్కి లాస్ట్ స్లైడ్ ఏదంటే దానికి మూవ్ అవుతుంది డైరెక్ట్. హైపర్ లింక్ టు లాస్ట్ స్లైడ్. ఓకేనా? అలాగే దీంట్లోనే ఫస్ట్ స్లైడ్కి వెళ్ళడానికి హైపర్ లింక్ టు ఫస్ట్ స్లైడ్. ఓకేనా? అలాగే నేను ఈ షేప్స్లోనే ఏం చేస్తున్నాను, ఎంటీ బటన్ తీసుకుంటున్నాను. ఇది పర్టికులర్ స్లైడ్కి వెళ్ళడానికి వాడుకోవచ్చు. సో నేను 5th స్లైడ్కి వెళ్ళాలి. దానిపైన క్లిక్ చేసి డైరెక్ట్ 5th స్లైడ్కి వెళ్ళాలి దీంట్లోకి. సో ఇక్కడ హైపర్ లింక్ టూలోకి వెళ్ళి ఇక్కడ వచ్చేసి నేను స్లైడ్ అన్నా, నెక్స్ట్ ప్రీవియస్ అవే కాకుండా స్లైడ్ అన్నా. స్లైడ్ అంటే స్లైడ్స్ లిస్ట్ వస్తుంది. దీనిలో నేను 5th స్లైడ్ అనుకున్నాను కాబట్టి 5th స్లైడ్ సెలెక్ట్ చేసుకుని ఓకే అన్నా. ఓకే. ఇప్పుడు దానిపైన క్లిక్ చేస్తే 5th స్లైడ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి స్లైడ్ షో అండి. దీనిపైన క్లిక్ చేస్తున్నాను, 5th స్లైడ్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్. ఓకేనా? అఫ్కోర్స్ ఇక్కడ రైట్ క్లిక్ చేసి కూడా తీసుకోవచ్చు మీరు. ఏ దానికి వెళ్ళాలి, నెక్స్ట్ దానికి వెళ్ళాలా, ప్రీవియస్ దానికి వెళ్ళాలా, లాస్ట్ వీడియో వెళ్ళాలా అనేది ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. షో ఎండ్ చేయాలా, స్లైడ్ షో ఇక్కడికి స్టాప్ చేయడం, ఎస్కేప్ అంటే పోతుందని చెప్పాను కదా. ఓకే. అలా బటన్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి యాక్షన్స్ మనం నార్మల్ షేప్స్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దీనిపైన క్లిక్ చేసి నేను 5 రాస్తున్నాను. 5 రాస్తే 5 వస్తుంది. ఇప్పుడు నార్మల్ షేప్స్ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ షేప్స్లోకి వెళ్ళి ఒక షేప్ తీసుకుంటున్నాను. ఇలా డ్రా చేసి షేప్ని 8 అంటున్నాను. దాంట్లో 8 వచ్చిందా, ఎడ్జ్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసి మూవ్ చేస్తున్నాను. రైట్. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్లో యాక్షన్లోకి వెళ్ళి హైపర్ లింక్ టు యాక్షన్ అంటే మీకు ఇందాక బటన్స్ ఇన్సర్ట్ చేసినప్పుడు వచ్చిన విండోనే వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి స్లైడ్ అనండి. స్లైడ్ అని నేను 10th స్లైడ్కి వెళ్ళేటట్టు పెడతాను. 8 అన్నాను కదా, 8th స్లైడ్కి వెళ్ళేటట్టు పెడతాను. అఫ్కోర్స్ అక్కడ 8 అని ఇక్కడ 10 పెడితే 10 స్లైడ్కి వెళ్తుంది. ఓకే. అక్కడ 8 అని రాశాను, బట్ ఇక్కడ లింక్ మాత్రం 12th స్లైడ్కి ఇచ్చాను అనుకోండి. 12th స్లైడ్కి ఇస్తే 12th స్లైడ్కి వెళ్తుంది. అక్కడ 8 ఉన్నంత మాత్రం 8 స్లైడ్కి వెళ్తుంది కాదు. ఓకేనా? ఓకే అంటారా. స్లైడ్ షో అండి. ఇప్పుడు నేను ఆ బటన్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ 12 స్లైడ్ వెళ్తుంది. రైట్ క్లిక్ చేసి అండ్ షో లేదంటే ఎస్కేప్. ఓకేనా? అర్థమైంది కదా. అట్లా స్లైడ్స్లో మనం బటన్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, లేదా షేప్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, వాటి లింక్స్ పెట్టేయచ్చు యాక్షన్ ద్వారా. సో యూఆర్ఎల్స్ కూడా క్రియేట్ చేయొచ్చు అబ్బా వీటి నుంచి. చూడండి, నేను ఒక షేప్ డ్రా చేస్తాను, ఏదైనా లేదంటే బ్యానర్ డ్రా చేస్తాను. చిన్న బ్యానర్ డ్రా చేసి దాంట్లో ఈమెయిల్ అని రాస్తాను. ఓకే. సో దీనికి ఇన్సర్ట్లో వెళ్ళి యాక్షన్స్లోకి వెళ్ళి సో హైపర్ లింక్ టు అని యూఆర్ఎల్ అంటాను. నేను youtube.com అని పెట్టాను. అఫ్కోర్స్ అక్కడైతే నేను ఈమెయిల్ అని పెట్టాను, బట్ ఇక్కడ లింక్ మాత్రం youtube.com అని పెట్టాను. ఓకే అంటాను. ఓకే. సో ఇప్పుడు స్లైడ్ షోలోకి వెళ్ళి దీనిపైన క్లిక్ చేస్తే ఓపెన్ అయిందా, ఆటోమేటిక్ డిఫాల్ట్ బ్రౌజర్లో ఆ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. ఎస్కేప్. అర్థమైంది కదా. ఇక్కడ మనము యూట్యూబ్ అనే పెట్టుకోవచ్చు తీసేసి. ఇలా పెట్టేయచ్చు. దాని ఎడ్జ్ పైన క్లిక్ చేసి సైజ్ తగ్గిస్తాం. హోమ్లోకి వెళ్ళి
సైజ్ డిక్రీజ్ చేస్తాం అట్లా. సో యాక్షన్స్లో మనము ఏదైనా సైట్ కానీ ఈమెయిల్ కానీ లింక్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు యూఆర్ఎల్ ఆప్షన్ ద్వారా. ఓకేనా. తర్వాత కామెంట్స్ అన్నది, కామెంట్స్ ఇది తీసుకొని ఈ స్లైడ్లో ఉండే వాటికి కామెంట్స్ యాడ్ చేస్తాం. కామెంట్ అని సో దీని గురించి రాస్తాం పాలిగాన్ అని రాసి వాట్ ఈస్ పాలిగాన్ అయితే రాసుకోవచ్చు. రాసుకొని అప్లై చేస్తాం కామెంట్స్ అవి. దీని డైనోసార్ సెలెక్ట్ చేసుకొని దీని గురించి కామెంట్ ఇన్సర్ట్ చేస్తాం. ఓకే. డైనోసార్ దాని గురించి రాస్తాం, క్లోజ్ చేస్తాం. ఆ కామెంట్స్ మనకు అలాగే ఉండిపోతాయి. మనం ఇన్సర్ట్ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సో మళ్ళీ కామెంట్స్ అన్నప్పుడు అవి డిస్ప్లే అవుతాయి. ఓకేనా. తర్వాత మనము ఏదైనా స్లైడ్కి టెక్స్ట్ బాక్స్ యాడ్ చేసుకోవడానికి టెక్స్ట్ బాక్స్ అనేది యూజ్ చేస్తాం. దీనిలో మనం ఏదైనా రాసుకుంటే రాసుకోవచ్చు టెక్స్ట్ బాక్స్లో. రైట్. తర్వాత ఇన్సర్ట్లోనే ఈ స్లైడ్స్ ఉన్నాయి కదా, స్లైడ్స్కి హెడరు, ఫూటరు, స్లైడ్ నెంబరు, డే టు టైము అలానే ఇన్సర్ట్ చేసుకొని దీన్ని వాడుకోవచ్చు. ఓకే. దీనిపైన క్లిక్ చేస్తే మనకి వస్తుంది. నాకు డే టు టైం కావాలి, ఇది టిక్ పెట్టి డేటు ఈ ఫార్మాట్ డేట్ తీసుకుంటాం. లేదా డే టు టైం రెండు కావాలంటే ఇది వాడుకోవచ్చు. ఓకే. అలా అది ఎక్కడ వస్తుందంటే ఇక్కడ వస్తుంది స్టార్టింగ్లో ఈ డాక్ చూపించాను. అలాగే స్లైడ్ నెంబర్ ఇది టిక్ పెడితే లాస్ట్లో వస్తుందండి ఇది స్లైడ్ నెంబర్. ఫూటర్ మధ్యలో వస్తుంది. ఫూటర్ మనము ABCD అని పెడతాం ఊరికే. అప్లై అంటే ఇది ఒక స్లైడ్ 17 స్లైడ్ ఒకదానికి అప్లై అవుతుంది. అప్లై టు ఆల్ అంటే మొత్తం 20 స్లైడ్స్ కదా, 20 స్లైడ్స్కి వస్తుంది అప్లై టు ఆల్ అంటే. ఇదిగోండి ప్రతి స్లైడ్కి వచ్చింటాయి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చింటాయి. అప్లై టు ఆల్ అన్నాం కాబట్టి స్లైడ్ నెంబర్ 1 ABCD డేట్ ఈరోజు డేట్ అట్లా లాస్ట్ స్లైడ్ వరకు వచ్చింటాయి. ఓకేనా. అట్లా డే టు టైము, ఫూటరు అలాగే స్లైడ్ నెంబర్స్ ఇన్సర్ట్ చేసుకోవడానికి మనము హెడర్ అండ్ ఫూటర్ అనేది వాడతాం. తర్వాత వర్డ్ ఆర్ట్ తీసుకొని నేను వర్డ్ ఆర్ట్ ఇన్సర్ట్ చేస్తాను. ఇది టేబుల్ ఎందుకు అనేది చెప్తాను. ఐటమ్ సేల్స్ రిపోర్ట్ అంటాను లేదా ఓన్లీ సేల్స్ రిపోర్ట్ అని పెట్టుకోండి. ఓకే. ఇప్పుడు నేను దీని కిందికి మూవ్ చేసి ఈ సేల్స్ రిపోర్ట్ అనేది పైన పెట్టేస్తాను. ఇలా టైటిల్స్ రాసుకోవడానికి మనం వర్డ్ ఆర్ట్ అనేది వాడుకుంటాం. టైటిల్స్ రాసుకోవడానికి వర్డ్ ఆర్ట్ ఇన్సర్ట్లో వర్డ్ ఆర్ట్ అనేది యూజ్ అయ్యింది. ఓకే. టైటిల్స్ సబ్ టైటిల్స్ ఏమైనా రాసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు కొత్తగా రాసుకుంది కాకుండా ఆల్రెడీ ఉన్నదాన్ని కూడా మనము టైటిల్ లాగా కన్వర్ట్ చేయొచ్చు. చూడండి ఇది తీసుకుంటాం, వచ్చిందా. దీన్ని తీసేయచ్చు, దీన్ని తీసేసి దీన్ని అక్కడ మూవ్ చేసి సరిపోతుంది. దీని టెక్స్ట్ బాక్స్ కూడా ఎడ్జ్ పైన క్లిక్ చేసి తీయడం. ఓకేనా. సో ఇన్సర్ట్లో వర్డ్ ఆర్ట్ యూజ్ అది. ఇక డేట్ అండ్ టైం ఇందాక ఆల్రెడీ దాంట్లో ట్రై చేసాం మనం. అలాగే స్లైడ్ నెంబర్స్ ఇది కూడా అక్కడ వచ్చినదే. ఇండివిజువల్గా ఓన్లీ స్లైడ్ నెంబర్స్ ఇన్సర్ట్ చేసుకోవాలంటే లేదా ఓన్లీ డేట్ అండ్ టైం ఇన్సర్ట్ చేసుకోవాలంటే. ఓకేనా. తర్వాత ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ చేయడం, ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ చేసుకోవడం. ఇక్కడ ఆబ్జెక్ట్ పైన క్లిక్ చేసి క్రియేట్ న్యూ అని తీసుకొని పెయింట్ బ్రష్ అంటున్నాం. పెయింట్ బ్రష్ అంటే ఏమవుతుంది, పెయింట్లోకి వెళ్తుంది. ఓకే చేసి దీనిలో ఏదైనా రాస్తాం కదా, డ్రా చేసిన తర్వాత క్లోజ్ చేస్తే అది దీనిలో ఆబ్జెక్ట్ లాగా వచ్చేస్తుంది. ఓకే. సో ఇన్సర్ట్ ఆబ్జెక్ట్లో వెళ్ళి క్రియేట్ ఫ్రమ్ ఫైల్ అంటే ఆల్రెడీ ఉన్న వాటిని తెచ్చుకోవడానికి ఆబ్జెక్ట్ లాగా. అంటే పెయింట్ ఫైల్ అని కాదు, ఏ ఫైల్లో ఉండేదైనా తెచ్చుకోవచ్చు మనం ఇక్కడికి ఆబ్జెక్ట్ లాగా. నేను ఎక్స్ప్లెనేషన్ PowerPoint తీసుకుంటాను, ఎక్స్ప్రెషన్ 1 అని. దాంట్లో ఉండే ఫస్ట్ స్లైడ్ మనకు ఒక ఆబ్జెక్ట్ లాగా వస్తుంది. ఇక్కడ ఫస్ట్ స్లైడ్ ఒక ఆబ్జెక్ట్ లాగా వచ్చేస్తుంది. ఓకేనా. అలా మనం ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ చేసుకోవడం. తర్వాత ఈక్వేషన్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఈక్వేషన్స్ ఇన్సర్ట్లో వెళ్ళి ఈక్వేషన్స్, లేదా మీరు కొత్త ఈక్వేషన్ క్రియేట్ చేయాలంటే కూడా క్రియేట్ చేసుకోవచ్చు. న్యూ ఈక్వేషన్స్ అనే ఆప్షన్ వస్తుంది. దానికి టెక్స్ట్ బాక్స్ డ్రా చేస్తాను. ఇన్సర్ట్లో ఈక్వేషన్లో న్యూ ఈక్వేషన్ ఇది తీసుకోగానే ఇది మనకు ఈక్వేషన్ టూల్ బార్ వస్తుంది. దీంట్లో మీరు మీ ఓన్ ఈక్వేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది తీసుకుంటాను. ఫస్ట్ దాంట్లో క్లిక్ చేసి బాక్స్లో ఎక్స్ రాస్తాను. సెకండ్ బాక్స్లో క్లిక్ చేసి ఇది తీసుకుంటాను. ఓకే. ప్లస్ అంటున్నాను. మళ్ళీ రూట్తో ఉండేది తీసుకుంటాను. ఇక్కడ నేను ఇది తీసుకుంటాను. ఇక్కడ 1/y అంటాం. అట్లా మీరు అంటే ఈక్వేషన్ లేదు, అది నేను ఊరికే ఎలా చేయాలని చెప్పడం కోసం తీసుకున్నాను. రైట్. అలా మీరు ఇన్సర్ట్ ఈక్వేషన్లోకి వెళ్ళి ఈక్వేషన్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సింబల్ అనేది కదా, సింబల్ అనేది వర్క్ కావాలంటే మీకు ఖచ్చితంగా టెక్స్ట్ బాక్స్ ఉండాలి. టెక్స్ట్ బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత ట్రై చేయండి. సింబల్ అనేది వర్క్ కావాలంటే మీకు టెక్స్ట్ బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత ట్రై చేయండి. సింబల్లోకి వెళ్ళండి. ఇక్కడ సింబల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు మీరు సింబల్స్. తర్వాత ఇక్కడ నేను ల్యాప్టాప్ సింబల్ ఉంది, సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ అంటాను. క్లోజ్. వచ్చిందా. దాని సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసినట్టు చేసుకోవచ్చు సింబల్స్.
ఓకేనా. అలా సింబల్స్ ఇన్సర్ట్ చేసుకోవడం, ఇన్సర్ట్లో సింబల్స్ యూజ్. అలాగే వీడియోస్ ఇన్సర్ట్ చేసుకోవడం. ఓకే, ఫ్రమ్ దిస్ డివైస్ అంటే ఈ కంప్యూటర్లో ఉండే వాటిని ఇన్సర్ట్ చేసుకోవడానికి. వచ్చిందా వీడియో, డిలీట్ అంటారా. మళ్ళీ ఇన్సర్ట్లో వెళ్ళండి, స్టాక్ వీడియోస్. ఆల్రెడీ కంప్యూటర్లో ప్రొవైడ్ చేసిన వీడియోస్ ఏమైనా ఉంటే డెవలపర్ ప్రొవైడ్ చేసిన వీడియోస్ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ అనండి, ఆ వీడియో ఇన్సర్ట్ అవుతుంది. అంటే బబుల్స్ ప్లే అవుతుంది. ఓకేనా. అలా సెలెక్ట్ చేసుకొని డిలీట్ అంటారా. సో అలాగే ఆన్లైన్ నుంచి కూడా తీసుకోవచ్చు మీరు, స్టాక్ నుంచి కాకుండా ఆన్లైన్. బట్ ఇక్కడ యూఆర్ఎల్ టైప్ చేయాల్సి ఉంటుంది, దాని లింక్ టైప్ చేయాల్సి ఉంటుంది, www.youtube.com అంటాను. సో పూర్తి లింక్ రాయాలన్నారు. నేను బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ చేస్తాను. యూట్యూబ్లో ఏమైనా సెర్చ్ చేయండి, కన్నప్ప రివ్యూ అంటాను. సో కన్నప్ప రివ్యూస్ గురించి వస్తున్నాను. నేను దీనిపైన క్లిక్ చేసి దాని లింక్ కాపీ చేస్తాను. కాపీ అన్న తర్వాత దీన్ని క్లోజ్ చేసేసాను, దీంతో అవసరం లేదు. ఆ లింక్ ఇక్కడ పేస్ట్ చేస్తాను. వచ్చిందా, అది ఇన్సర్ట్ అనండి, ఆ వీడియో వచ్చేసింది, డౌన్లోడ్ అయ్యి ఇన్సర్ట్ అవుతుంది. క్లిక్ చేసి డిలీట్ అన్నారు. అవి వీడియోస్ ఇన్సర్ట్ చేయడం ఇన్సర్ట్లో. తర్వాత ఆడియో మై పీసీ, మన కంప్యూటర్లో ఉండే ఆడియో తీసుకోవడం, లేదంటే ఆడియో రికార్డ్ చేయడం. దీనిపైన క్లిక్ చేయండి. మనము ఇక్కడ ఏదైనా నేమ్ ఇవ్వచ్చు, మైరెక్ అంటున్నాను. ఓకేనా, రికార్డింగ్ స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు నా వాయిస్ రికార్డ్ అవుతుంది, నేనైతే మాత్రం రికార్డ్ అవుతూ ఉంటుంది. మైక్ ఫెసిలిటీ ఉండాలి మీ సిస్టమ్కి. రికార్డింగ్ స్టార్ట్ చేశాను. ఓకే, సో దానిపైన క్లిక్ చేసి డిలీట్ అంటాం. సో అలా మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఓకేనా. స్క్రీన్ రికార్డింగ్ ఆల్రెడీ స్క్రీన్ రికార్డింగ్లో ఉంది. ఓకే, సో స్క్రీన్ రికార్డింగ్ తీసుకుంటే ఏరియా సెలెక్ట్ చేసుకోమంటుంది, ఏరియా సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రికార్డ్ పైన క్లిక్ చేస్తే రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. Thanks for watching. Please like, share and subscribe.